అవసరం ఉంది. ఇంకొక కాల్ తీసుకుందాం అండి. సత్యరాజు గారు ఓల్డ్ సిటీ నుంచి. సత్యరాజు గారు చెప్పండి. సత్యరాజు చెప్పండి. హలో చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. చెప్పండి. ప్రైవేట్ కాలనీ జరుగుతుంది తెలుసు కదా సార్, బౌలింగ్ చెప్తుంది కదా. ప్రభుత్వం కోసం మీరు డబ్బులు రిక్వైర్ చేస్తారా సార్ మీరు? అందుకని ఆలోచిస్తున్న ఇప్పుడు కూడా కొసరెడ్డి గారు ఇది చాలా వరకు టెండర్లు ఇవన్నీ చూసిన తర్వాత, అదే మరి కాంట్రాక్టులు చూసిన తర్వాత, వ్యవస్థ చూసిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ప్రజాధనం దుర్వినియోగం అయింది. దానికోసం ఆలోచిస్తున్నాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఏ కాంట్రాక్టరు ఎక్కడెక్కడ లాలూచిపడ్డారు, ఎవరు పనిచేశారు, ఏ విధంగా అవినీతి జరిగింది, అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ప్రజాధనాన్ని ఏ విధంగా ఆదా చేయాలి, ప్రజాధనాన్ని ఏ విధంగా రికవర్ చేయాలనో ఆ విధంగా రికవర్ చేయడానికి ఆలోచిస్తున్నాం. తప్పకుండా చేస్తాం. ఖమ్మం నుంచి సార్. హలో మురళి గారు. హలో మురళి గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నమస్కారం సార్. చెప్పండి మురళి గారు. సార్, పొన్నాలక్ష్మి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ పిల్లి పాలు అయ్యే పొందంగా ప్రవర్తిస్తున్నారు సార్. అదేండి. ఎన్నో లోటుపాట్లు నడుస్తా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ నడుస్తా ఉన్నాయి. వారు కష్టపడుతున్నారు, మంచిగా ప్రజల కోసం సేవ చేస్తున్నారు. ఈ అవినీతి ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఈ డబ్బుని తీసుకెళ్లి పొలాల మీద పెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ కాంట్రాక్టర్ కి ముందుగానే అడ్వాన్సులు చెల్లించి వాళ్ళు ఎన్నో తప్పుల తరకులుగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు సార్. అవునండి. మీరు కంపల్సరీగా అధికారంలోకి వస్తారు, సీఎం అవుతారండి. మీరు చాలా కష్టపడుతున్నారు సార్. మీరు కంపల్సరీగా డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్ సార్ ఖమ్మం. థ్యాంక్ యూ మురళి గారు. చెప్పండి. మీరు ఈ ప్రతి విషయం మీద కూడా మీరు కెరీర్ తీసుకొని అవినీతి కార్యక్రమాల మొత్తాన్ని కూడా మీరు గమనించి రేపు మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి మీద కంపల్సరీగా ఈ రిపోర్ట్లు అన్ని తీసుకొని మీరు జాగ్రత్త చేయాలి సార్. వీటన్నిటిని బయటపెట్టాలి. థ్యాంక్ యూ మురళి గారు. మీరు అడిగింది చాలా సబబు, చాలా కరెక్ట్ గా మీరు ఫాలో అవుతున్నారు. మీరు ఈ టెండర్స్ పిలవడంలోనే చాలా అవకతవకలు జరిగాయి. మేము ఆ రోజు కూడా చాలా వరకు ఈ టెండర్స్ అన్ని పిలిచినప్పుడు ఏదైతే క్లాస్ 1 కాంట్రాక్టర్స్ ని షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఎలిజిబిలిటీ పెట్టి వాళ్ళకి అన్ని పనులు అప్పచెప్పారు. ఆ రోజే మేము చెప్పాం, ఎప్పుడైతే కాంపిటీషన్ లేకుండా పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా సిండికేట్ అవుతారు, వాళ్ళు చెప్పిన రేట్లు వేసుకుంటారు, ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు, లూటీ చేస్తారని చెప్పిన వినకుండా 9 మంది ఆ రోజు మేము చెప్పాం ఒక నవగ్రహాలు తయారు చేసుకున్నారు. ఆ 9 మందికి అన్ని ప్రాజెక్టులు ఇచ్చారు. ఒక్కొక్కటి మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఇష్ట ప్రకారం వేసుకున్నారు. వాళ్ళే ఎస్టిమేట్స్ తయారు చేయడం, వాళ్ళే టెండర్ పిలవడం, వాళ్ళే కూర్చోవడం, ఎంత కావాలంటే కోర్టు చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. అదే మరిగా అది అయిన తర్వాత మేము గట్టిగా మాట్లాడిన తర్వాత ఏవైతే క్లాస్ 2 కాంట్రాక్టర్స్ కూడా ఇచ్చారు, దానికి మీరు చూస్తే వ్యత్యాసం చాలా ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఫ్లడ్ ఫ్లో కాలం వరద కాలం కరీంనగర్లో ఉంది. ఆ వరద కాలం చూస్తే 5 కోట్ల రూపాయలు కిలోమీటర్కి అప్పుడైతే వీళ్ళు క్లాస్ 1 కాంట్రాక్ట్ 14 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ విధంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున లూటీ చేయడం, దానికి మీరు చెప్పినట్టు వల్ల రెండవ కూడా అడ్వాన్సులు ఇచ్చారు. ఎప్పుడు జరగల, ఎక్కడన్నా కానీ అడ్వాన్సులు ఇచ్చేది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఒక క్రిటికల్ వర్క్ ఉంటే ఆ కాంట్రాక్ట్ స్పెషలైజేషన్ కొద్దిగా అడ్వాన్స్ ఇస్తాం తప్ప ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అడ్వాన్సులు ఇవ్వలేదు. అలాంటి అడ్వాన్సులు ఇచ్చారు. ఆ డబ్బులు పని చేయకుండా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు, పొలాలు కొన్నారు. అక్కడ కూడా ఇంకా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ప్రభుత్వ ఆస్తులు అన్ని కబ్జా చేశారు, అన్ని కాపాడిన పొలాలు అన్ని పోయినాయి. ఈరోజు హైదరాబాద్లో విశాఖపట్నంలో మీరు చూస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు చేసి అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఈ విధంగా ఎక్కడికక్కడ అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. అయితే అన్ని జరిగినా కూడా క్వాలిటీ అయినా కంట్రోల్ చేశారంటే క్వాలిటీ ఎక్కడా కంట్రోల్ చేయలేదు. అందుకని ఇటీవల ఎప్పుడూ జరిగిన విధంగా బ్రీచెస్ పడుతున్నాయి, రబ్బర్ డ్యామ్లు కొట్టుకోబోతున్నాయి, ప్రాజెక్టులు తెగిపోతున్నాయి, కాలువలు తెగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కాలువలో కన్సాలిడేషన్ లేదు. అంటే నాసిరకం పనులు ఎక్కడికక్కడ జరిగాయి. నేను మొన్న చూశాను, సిమెంట్తో చేసిన పనులు గట్టిగా ఉంటాయి. మామూలుగా ఊరిలో చేసుకుని ఒక ఇల్లు కట్టుకుంటే చాలా గట్టిగా కడతారు, ఇంజనీర్ అవసరం లేదు దానికి. కనీసం పట్టుకుంటే కాంక్రీట్ లేసి వస్తూ ఉంది, ఆ రాళ్ళని లేసి వస్తున్నాయి. అంటే మొన్న చూశాను విశాఖపట్నంలో బోర్డు వేసి మొత్తం కట్టేశారు. ఆ బోర్డు వేసి కడితే అంతా పగుళ్ళు వచ్చేసినాయి.
పదం వచ్చేసి నీళ్ళు వదిలి పెడితే అంతా కొట్టుకొని పరిస్థితికి వచ్చింది. అంటే ఈ కాంట్రాక్టులందరూ తాత్కాలికంగా చూస్తున్నారు, ఈ రోజు ఏం కావాలో వాళ్ళు ఆలోచిస్తున్నారు, శాశ్వతంగా ఈ పనులు ఉంటాయని మర్చిపోతున్నారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ ఇంజనీర్లు ఎక్కడా యాక్షన్ లేదు. మీరు ఒక్క విషయం ఆలోచించిన ప్రజలందరూ ఇన్ని ప్రాజెక్టులు తెగిపోయినా, ఇంత అన్యాయం జరుగుతా ఉన్నా, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కొట్టుకోమైనా, ఎవరైనా కావాలని మళ్ళా బ్రీచెస్ అయిపోయినా తెగిపోయినా, ఇంతవరకు ఒక్క కాంట్రాక్టర్ పైన ఒక్క ఇంజనీర్ పైన యాక్షన్ లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే నాసిరకం పనులు చేసింది కూడా వీళ్ళు అనుమతులు చేశారు కాబట్టి వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. వీళ్ళు కావాల్సిన అవినీతి పాల్పడ్డారు కాబట్టి వీళ్ళకు మోరల్ రైట్ లేకుండా పోయింది. ఒకవేళ గట్టిగా అయితే మీరే చెప్పాలనే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా గట్టిగా అడగాలంటే కాంట్రాక్టర్ కానీ సబ్ కాంట్రాక్టర్ కానీ వీళ్ళ మనుషులు మళ్ళీ వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మనుషులు వాళ్ళు అయ్యారు. వాళ్ళు అడిగే గౌరవం లేకుండా పోతా ఉంది. ఈ విధంగా చూస్తే మొత్తం ఈ యొక్క సాగునీటి పారుదల విషయం నీటిపారుదల శాఖ భ్రష్టుపట్టిపోయింది, చాలా భయంకరంగా తయారైంది. దీనిపైన మీరు చెప్పిన విధానంగా మేము చాలా సీరియస్గా ఆలోచిస్తాం. ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. మళ్ళీ తీసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేద్దామండి. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.